ఈసారి సంక్రాంతికి మెగా సమరం మొదలైందనే చెప్పవచ్చు. అటు రామ్ చరణ్ గేమ్ చేంజర్తో వస్తుంటే అటు బాలయ్య డాకు మహారాజ్ అంటూ గుర్రం ఎక్కి స్పీడ్గా దూసుకొస్తున్నాడనే చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలు కూడా వెండి తెరపైన బాక్స్ ఆఫీస్ పై ఢీకొంటున్నాయని చెప్పవచ్చు. అటు అభిమానుల్లో పెద్ద ఎత్తున సంబరాలు అయితే ప్రారంభమైపోయాయని చెప్పవచ్చు. డాకు మహారాజ్ రికార్డులు సృష్టిస్తుందంటే అటు గేమ్ చేంజర్ రికార్డులు సృష్టిస్తుంది అంటూ ఇద్దరు కూడా అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. 2019లో తొలిసారి బాలయ్య అలాగే రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా ఎదురెదురుగా పోటీ పడ్డారన్న సంగతి ఎవ్వరూ మర్చిపోద్దనే చెప్పవచ్చు. ఎందుకంటే 2019 సంవత్సరంలో ఆ సంవత్సరం రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాతో వస్తే జూనియర్ అటు నందమూరి బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ గారి బయోపిక్ అయినటువంటి కథానాయకుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఆ సంవత్సరం 2019 సంక్రాంతికి. అయితే విచిత్రంగా రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రామిసింగ్గా బాలయ్య ఈసారి చాలా ప్రామిసింగ్గా వస్తున్నాడనే చెప్పవచ్చు. అటు బాబీ కొల్లి హిట్ సినిమా కాంబినేషన్ దర్శకుడు, అటు అలాగే బాలయ్య హ్యాట్రిక్ హిట్లతోని వరుస హిట్లతోని ఇప్పుడు వరుసగా 4వ సినిమాగా వస్తున్న ఈ సినిమా డాకు మహారాజ్ కావచ్చు. ఈ రెండు సినిమాలు కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన థియేటర్స్ విషయంలో పెద్ద ఎత్తున ఈసారి గొడవ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు మెగా అభిమానులు కావచ్చు, అటు నందమూరి అభిమానులు కావచ్చు, ఎవరు కూడా తగ్గేదేలే అన్న రేంజ్లో ఇద్దరు రెచ్చిపోతున్నారనే చెప్పవచ్చు. డాకు మహారాజ్ మాత్రం ఈసారి పెద్ద ఎత్తున ఒక ప్రామిసింగ్ హిట్ అనే చెప్పవచ్చు దాదాపు. ఎందుకంటే వరుస హిట్ కాంబినేషన్స్తో వస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మనకు వస్తుంది. ఈసారి బాలయ్యకు అమెరికాలో కావచ్చు, అటు ఆస్ట్రేలియాలో కావచ్చు పెద్ద ఎత్తున మార్కెట్ పెరిగిన ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం బాలయ్యను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున థియేటర్స్ ఇచ్చే విషయంలో అయితే ముందుకు వచ్చారనే చెప్పవచ్చు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దాదాపు 50 స్టేట్స్లో ఈసారి బాలయ్య సినిమా విడుదలకు సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఈ సినిమా కనుక రికార్డులు సృష్టించినట్లయితే దాదాపు 500 కోట్ల కలెక్షన్ ఉఫ్ఫున ఎగిరిపోవడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.